గొప్ప సుదీర్ఘమైనటువంటి దినం. ఈరోజు మన కన్యకా పరమేశ్వరి ఒక చరిత్ర వచ్చి రిలీజ్ చేసి ఉన్నారు. వచ్చినటువంటి పెద్దలను, స్టేజ్లో ఉన్నటువంటి పెద్దలను అందరికీ నా వందనం తెలుసుకున్నాను. ఈ యొక్క కన్యకా పరమేశ్వరి చరిత్ర అందరిలో ఇంత కష్టపడి చేసి ఉన్నారు. ఇంకా చాలా సంతోషం ప్రార్థించడానికి చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి చరిత్ర ఫస్ట్ రిలీజ్ చేసిన మన కోయంబత్తూరు వాసులు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఏదంటే ఈరోజు మన తమిళనాడులో ఈ మాదిరి అమ్మవారి చరిత్ర ఎవరు రిలీజ్ చేసింది లేదు. కానీ వీళ్ళు చేసినప్పుడు మమ్మల్ని అడిగితే అమ్మవారి చరిత్ర సినిమాలో వచ్చింది, మీకు అది ఇష్టం ఉంటే మీకు దాన్ని బట్టి మీరు ఎంతవరకు చేసి ఉండొచ్చు అది ఒక మేము మాకు పెట్టుకుంటే మేము దానికి తగిన మేము సపోర్ట్ ఇంకా ఇస్తూ ఉండేవాడు. కాబట్టి దానికి పర్వాలేదు. ఇక మీద మళ్ళీ మనం చేసేటప్పుడు ఈ డెవలప్ చేసేదానికి మనకి ఇంకొక అవకాశం ఇచ్చేదానికి అక్కడ ఒక వాయిస్ ఉంది. ఖండితంగా మన ఈ యొక్క క్లాసిక్ కన్యకా పరమేశ్వరి క్లాసిక్ మన కోయంబత్తూరు వాస్తువులు ప్రతి ఒక్కరు రిలీజ్ చేశారు. కాబట్టి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఒక్కొక్క అడుగుల చేసినటువంటి మన గ్రాఫిక్స్ కానీ ఇది కానీ వింటారు. వాళ్ళు మన భాష చేయకపోయినా కూడా దాన్ని వాళ్ళు యోచన చేసి ఇంకొక తీసుకొచ్చినారంటే ఇంకా చాలా సంతోషం. తర్వాత మన వయసులను చెప్పుకోవటమే మన యొక్క గొప్ప కారణం. వయసులే చెప్పుకున్నప్పుడు ఎక్కడ పోయినా కూడా మనకు మర్యాద అంతానే ఉంటుంది. ఈవెన్ స్టేట్స్లో పోయి వాళ్ళ గవర్నమెంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు, మన ఇండియన్ వైస్ ఛాన్సలర్ చెప్పినప్పుడు వాళ్ళు మంచి మర్యాద మనకి ఇస్తా ఉన్నారు. కాబట్టి మనం వైద్య కులంలో పుట్టిందానికి మనం నిండా పుణ్యం తీసుకొని ఉన్నాం. కాబట్టి ఈరోజు మన నవరాత్రి దినాల్లో ఈ యొక్క ఉత్సవంలో ఈ యొక్క క్యాసెట్ రిలీజ్ చేసి మనందరికీ నిండా సంతోషంగా వేసుకున్నారు. తర్వాత ఈ వాసవి కన్యకా పరమేశ్వరి తరఫున మన భూమి తరఫున మన అధ్యక్షులు మన సురేష్ బాబు గారు ఎంతగానో ఈ గుడిని డెవలప్ చేసి వాడు ఈ లెవెల్కి తీసుకొచ్చున్నారు. కుంభాభిషేకం చేసి ఇంత వాళ్ళు సంతోషం అనుభవిస్తున్నారంటే అంత మన అమ్మవారి దయ. తర్వాత మా ముందు ప్రెసిడెంట్ నారాయణ గుప్తా ఆయన కూడా మన పరీక్షల కోసం అంతా నిన్న కష్టపడి ఉన్నారు. నీకు తెలుసును, ఈ ఊరికి ఇన్ని దినాల్లో వండికాను తర్వాత వచ్చి ఉన్నారు. కాబట్టి మీరు వచ్చేటువంటి మన బెంగళూరు వాస్తవులు శ్రీరాములు గారు, ఎమరాల్డ్ కంపెనీ తరఫున వాళ్ళు శ్రీనివాసరావు గారు, మా యొక్క యూత్ వింగ్ ప్రెసిడెంట్ ప్రకాశం సెక్రటరీ, మా సెక్రటరీ శేషాద్రి, మా ట్రెజరర్ రంగనాథం గారు అందరూ వెళ్తున్నారు. ఈరోజు కోయంబత్తూరులో నేను ప్రపంచంగా నేను చూసినటువంటి నవరాత్రి ఉత్సవాలు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎలాంటే నేను కూడా ఎన్ని ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ ఎన్ని ఉత్సవాలు చూస్తున్నాము. ఈ వారి ఉత్సవాలు వచ్చి నేను చూడడానికి ఇంకా కష్టం, నేను చూసేది కూడా చాలా కష్టం. కాబట్టి ఈ దినం వచ్చి ఈ ఊళ్ళో ఈ మాదిరి అమ్మవారి అనుగ్రహంతో చూసే నాకు చాలా సంతోషమైంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇస్తున్న మీకును, ఈ కోయంబత్తూరు వాస్తవ్యులను, మన వాసవి కన్యకా పరమేశ్వరి తరఫున మన సురేష్ బాబు గారిలో వాళ్ళ యొక్క కమిటీ వాళ్ళలో నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరిలో ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధర్మోదర్శన రక్షణ సర్వదే జనాల్లో బాగుంది, సమస్త సన్మకాన్ని బాగుంటుందని చెబుతూ మీ అందరికీ నా యొక్క మరికొద్ది